చింతగుట్ట, బీరయ్య, బతుకమ్మ తెప్పే 3 సొసైటీ సెంటర్లు కాబట్టి అందరు రైతులు ఏకమై ఇక్కడ కాంట స్టార్ట్ అయిన అందరూ రైతులందరూ వచ్చి అభ్యర్థన చెప్పింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరా సంస్థ లిమిటెడ్ ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నాణ్యత ప్రమాణాలు తేమ ఇతర పదార్థాలు మట్టి పిల్లలు చెత్త తాలు 19%, మిగతా 3%, తక్కువ రకంలో మిశ్రమం 6%. ఇవన్నీ పోతే ఇవన్నీ ఒకవేళ ఇందులో ఏదో ఒక్కటి ఉన్నా కానీ సాధారణ రకం కింద 2369 రావాలి. బి గ్రేడ్ కింద గ్రేడ్ ఏ రకం అయితే 2389 రావాలి. అయితే ఈరోజు కాంట పెట్టిన విధానం ఏంటంటే అందరూ రైతులు ఏకమవడానికి కారణం ఏంటంటే రైతులను ఒక్కరిద్దరు రైతులను 41 జోకిపియడం, మిల్లుకు పోయిన తర్వాత 43 చొప్పున కట్టిస్తామని చెప్పి నిర్ణయం తీసుకొని ఆల్రెడీ జోకడం జరిగింది. అటు చూపించడం ఒకసారి. అయితే రైతుల అభ్యర్థన ఏంటంటే గత వర్షాకాల సీజను 42 చొప్పున జోకిరు, ఏ తాలు తప్ప లేకుండా 42 చొప్పున పోయినాయి, 40 చొప్పున రైతులకు కట్టించారు. దాని ప్రకారంగా పోయినా సరే యాక్చువల్గా గవర్నమెంట్ ఏదైతే ప్రమాణం చేసి మన మేనిఫెస్టోలో పెట్టి ఏ తాలు తప్ప కటింగ్ లేకుండా చేసి ఇస్తామని చెప్తే 41 చొప్పున జోకి రైతులకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. అదే విధంగా జోకుతారా లేదా ఏదన్నా పంట మిషన్ల క్లీనింగ్ లేకుండా కానీ ఏదన్నా జరిగి ఉండి ఒకవేళ 1 కిలో కటింగ్ అంటే దానికి రైతులు ఒప్పుకుంటానికి సిద్ధం ఉన్నారు. కానీ 43 కిలోల కటింగ్ అంటే మాత్రం ఏ ఒక్క రైతు సిద్ధంగా లేరు. వీటిలను ఇక్కడనే బీట్లే అగ్గి తలగబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు రైతులందరూ. ఏ మండలంలో లేదు, ఏ మండలంలో సుతం లేదు. పక్క మండలంలో వట్నంలో కానీ ఇటు మల్యాలు కానీ ఎటు పోయినా కానీ 41 చొప్పున కట్టిస్తారు. దీనికి ఉదాహరణ ఇప్పుడు గత వర్షాకాల సీజన్లోనే 42 చొప్పున జోకి అజ్జేసారు. దానికి మేము రైతులందరం సిద్ధంగా ఉన్నాం. కానీ అంతకు మించి కటింగ్ అంటే మాత్రం మా కుప్పలను మేము అన్ని ఒక కాడ పెట్టుకుని అగ్గిదలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్కి లొంగేది లేదు, మిల్లర్లకు లొంగేది లేదు. సిఇఓ గారు చెప్తున్నారు, మిల్లర్లతోటి మాట్లాడినా అని చెప్తున్నారు. సిఇఓ గారికి దయచేసి చెప్తున్నాను, ప్రతి సంవత్సరం ప్రతి పంట ప్రతిసారి మేము మిమ్మల్ని క్వశ్చన్ చేయడం, మీరు మాకు అదే పాత ఆన్సర్ చెప్పడం కాకుండా ఇక నుండి అయినా కనీసం మండలం బీటీ వరి కోతలకు వచ్చినాయి అంటే బీటీ క్లీన్ చేయించడం కానీ, బారదాన్ని తెప్పియడం కానీ, అమాలి వాళ్ళని తెప్పియడం కానీ ముందుగా ఉంటారని మేము ఆశిస్తున్నాం. దయచేసి మా రైతుల ఆగ్రహానికి గురి కావద్దు. దీనికి సహకరించిన ఈ 3 సెంటర్ల రైతులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.